హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాం. జనరల్గా మిడ్ ఏజ్లో కానీ మనం ఏదైనా అనుకున్నప్పుడు ఏదైనా జరగనప్పుడు కానీ మనకి డల్గా డిప్రెస్గా అనిపిస్తూ ఉంటుంది. మనకు మనమే లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం డల్ అయిపోకూడదు. మనం ఏంటంటే మనకి నచ్చిన హాబీస్, సాంగ్స్ వినడం కానీ, డ్రాయింగ్ కానీ, ముగ్గులు పెట్టడం కానీ, వంట చేయడం కానీ, ఎవరు ఎలా రిలాక్స్ అవుతారో వాళ్ళ రిలాక్సేషన్ ఎందులో ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తే ఆ నిమిషం ఆ థాట్ నుంచి మనం చాలా ఈజీగా బయటకు వస్తాం. మీకు నచ్చిన ఫ్రెండ్స్‌కి కాల్ చేయండి. వాళ్ళతో మీ మనసులోని విషయాలన్నీ షేర్ చేసుకోండి. దానివల్ల మీ మనసు తేలికవుతుంది. మీరు హ్యాపీ అవుతారు. ప్రశాంతంగా ఉంటారు. హెల్తీ చాయిసెస్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, బ్రింగింగ్ హ్యాపీయర్ లవ్ అండ్ లైఫ్. ఎడిక్షన్, కోడిపెండెంట్, ఒబెషన్, రిస్ట్రైట్, పొసెషన్ అండ్ కంట్రోల్, ఎమోషనల్ బ్లాక్. మాస్క్, హైడింగ్ ట్రూ ఫీలింగ్స్, ప్రిటెండింగ్ అండ్ గ్యాస్లైట్ అండ్ పెర్సానిఫై. Love call, expressing love, messages of love, thinking of you, informing you. Passion, insane chemistry, sparks, having fun, equal interest, burning desire. Grounding, stability and security, performance, growth and endurance. ఈ కార్డ్స్ ఆధారంగా చూస్తే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అంటే, వాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్లో ఉన్నారు. వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. హెల్తీ చాయిసెస్ అన్నీ తీసుకున్నారు. మాస్క్ వేసుకుని వాళ్ళు మీకు ఏ విధంగాని వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ని, ఇన్నర్ ఫీలింగ్స్ని మీకు ఎప్పుడు చెప్పకుండా, బయటపడకుండా దాచి ఉంచారు. కానీ వాళ్ళు మీకు చాలా ఎడిక్ట్ అయిపోయారు. మీతో ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టేబుల్, సెక్యూర్ అయ్యాక, అంతా గ్రోత్ దిశగా వెళ్ళాక, వాళ్ళ లైఫ్లో సెక్యూరిటీ వైజ్గా స్టేబుల్గా లైఫ్ అంతా ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాక మీతో తమ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకున్నారు. అందుకే వాళ్ళ మనసులోని ఫీలింగ్స్ ఇన్నాళ్ళు మీకు బయట పెట్టలేదు, హైడ్ చేశారు. మీరంటే ప్రేమ ఉన్నా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టేబుల్ అయ్యింది అనుకుని మీకు తమ యొక్క లవ్ ప్రపోజల్ని చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళ లవ్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. మీకు మెసేజెస్ చేయాలనుకుంటున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. మీకు అన్ని విషయాలు ఇన్ఫామ్ చేయాలి, మీకు అన్నీ చెప్పాలి అని వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు. మీతో వాళ్ళు రొమాన్స్ కోరుకుంటున్నారు, కెమిస్ట్రీ కోరుకుంటున్నారు, మీతో ఫన్ టైం గడపాలి అనుకుంటున్నారు. మీరు కూడా వాళ్ళని ఈక్వల్గా ఇంట్రెస్ట్ చూపించాలి, ఇష్టపడాలి అని అనుకుంటున్నారు. మీ మీద అయితే చాలా ఆశ ఉంది. మీ మీద అయితే చాలా ప్రేమ ఉంది. ఈ ప్రేమను కూడా లైఫ్ లాంగ్ తీసుకెళ్ళాలి, లైఫ్ లాంగ్ మీరు వాళ్ళకి తోడుగా ఉండాలి అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఆల్. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.